ప్రస్తుతం అయితే షో టైం అందరూ అనుకుంటారు షో టైం మనకు అయింది అనుకుంటారు, కానీ షో టైం అనే ఒక మూవీతో ఈ నెల 4వ తేదీన వస్తున్నారు మన రవిచంద్ర గారు. ఆయన మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తానే ఉన్నారు, కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని డైరెక్టర్ గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. ఎలా ఉంటది అంటారు ఈ సినిమా? యూజువలీ నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా థ్రిల్లర్స్ వచ్చాయి కాబట్టి, బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయి కాబట్టి అందరూ నేను థ్రిల్లర్ జోనర్కి ఎక్కువ ఇదైపోతున్నాను. బట్ ఆ జోనర్లో కథ బాగుంటుందండి. సో నాకు ఈ కథ బాగా నచ్చింది, పైగా నా క్యారెక్టర్ కూడా నచ్చింది. ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో కొన్ని సినిమాలో చాలా సీరియస్ రోల్స్, విలన్ రోల్, కొంచెం సైకో రోల్స్ ఇవన్నీ చేశాను. బట్ ఇందులో అంటే ఒక సటిల్ ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఒక సటిల్ అండర్ ప్లేడ్ హస్బెండ్ లా ప్లే చేశాను. అండ్ చాలా క్లీన్, చాలా మంచి సోల్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ మీరు చూస్తేనే మీకు చాలా అనిపిస్తారు, ఎంత పాపం రా, చాలా మంచి మనిషి కదా. అంటే నేను బయట చాలా మంది అంటుంటారు ఈజ్ అ గుడ్ పర్సన్ అనేసి. సో ఆ కైండ్ ఆఫ్ రోల్ ఇది. ఒక ఫ్యామిలీకి తోడుండే ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్. ఓకే, అంటే నవీన్ చంద్ర గారు వచ్చి ఇండస్ట్రీకి 13-14 ఇయర్స్ అవుతుంది, కానీ నవీన్ చంద్ర గారికి సరైన సక్సెస్ లేదు అంటున్నారు. అంటే ఫస్ట్ లో అందాల రాక్షసితో మంచి హిట్ కొట్టారు, తర్వాత తీసిన సినిమాలు కొన్ని ఓటీటీకి ఇచ్చారు, వెబ్ సిరీస్లు, కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ప్రేక్షకులు ఎందుకు అంత కనెక్ట్ అవ్వట్లేదు అంటారు? అసలు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వట్లేదంటే నేను నమ్మను సార్. ఎందుకంటే మీరే చెప్పారు 13-14 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఇక్కడ దాకా కన్సిస్టెన్స్ గా ప్రతి సినిమా చేసుకుంటే వచ్చాను. సినిమాలు వస్తూనే ఉన్నాయి, నాకు ప్రొడ్యూసర్లు సినిమాలు ఇస్తూనే ఉన్నారు, నేను సినిమాలు చేస్తున్నా, ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి, నా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఓటీటీలు కూడా చూస్తున్నారు. అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్. దే పర్సనల్లీ కలిసినప్పుడల్లా సూపర్ గా రెస్పాన్స్ అవుతున్నారు. సో అదే కదండి సక్సెస్ నాకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఆడియన్స్ ప్రకారంగా అంటే, ఆయన ఎక్కువ కనపడాలి, ఆయన సినిమాలు బాగుండాలి, ఆయన కథలు బాగుంటాయి, యాక్టింగ్ బాగా చేయాలి. సో ఆ వర్క్ అయితే నేను చేస్తున్నా. అండ్ నా వ్యూవర్షిప్ కూడా బాగుంది. లైక్ పీపుల్ లైక్ మై ఫిల్మ్స్, దే ఆర్ వాచింగ్ ఆల్ మై ఫిల్మ్స్. ఓటీటీలో వచ్చినా, థియేటర్లో వచ్చినా, ఆ థియేటర్లో వచ్చింది మేబీ ఆ ప్రొడక్షన్ హౌస్ ప్రమోషన్ వల్ల, లేకపోతే థియేటర్స్ అవైలబిలిటీ లేదు వల్ల, లేకపోతే ఆ టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యి ఆ టైంలో నా సినిమా రిలీజ్ అయిపోయి కాంపిటీషన్ వల్ల తెలియదు. కానీ ఆ సినిమాలు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. పీపుల్ ఆర్ లైకింగ్ విత్ ద కాంటెంట్, స్టోరీస్ అండ్ క్యారెక్టరేషన్. సో ఐ థింక్ దిస్ ఈజ్ మై సక్సెస్, వాట్ ఐ యామ్ టుడే. ఆడియన్స్ హ్యాస్ గివెన్ దట్. నా సినిమాలు చూస్తున్నారు కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది. ప్రతిసారి మీరే చెప్తున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణమే ఆ సక్సెస్. సక్సెస్ లేదంటే నేను ఈ సినిమాలు చేయను కదా. ఈ స్టోరీ చూసేసరికి నేను ఇందాక కూడా చెప్పాను, ఎక్కువగా మలయాళం పిక్చర్స్ లేదా తమిళ వాళ్ళు ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటారు. తెలుగులో వచ్చేసి ఎక్కువ మంది ఇలాంటి స్టోరీస్ ఎంచుకోరు. నవీన్ చంద్ర గారు అంటే ఒక బ్రాండ్, ఆయన కొత్తదనం కోరుకుంటారు. ఈ స్టోరీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే మెయిన్లీ ఈ కథకి చిన్న కథ, చిన్న బడ్జెట్, ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్, ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు. ఒక హ్యూమన్లీ కథ ఇది, మనిషికి సంబంధించిన కథ ఇది. సో ఎక్కడెక్కడో ఒక సూపర్ హీరో కైండ్, లేకపోతే ఒక యాక్షన్ ఎపిసోడ్, ఒక సాంగ్ పెట్టే అలాంటి కథ. నిజం జీవితంలో ఒక రూటెడ్ కథ. సడన్ గా మీ జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మీ ముందు జరిగిపోయింది, మీతో జరిగింది. మీరు దాని నుంచి బయటపడాలంటే ఏం చేస్తారు? ఒకటి పవర్ యూజ్ చేస్తారు, లేకపోతే తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తారు, లేకపోతే దాన్ని మీరు ఇరుక్కోకుండా దాన్ని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ రియల్ లైఫ్ లో జరిగితే అలాగే జరుగుతుంది. సో అలాంటి ఒక హ్యూమన్ ఎమోషనల్ కథ. నాకు హ్యూమన్ రిలేషన్షిప్ కథలంటే చాలా ఇష్టం. అది థ్రిల్లర్ అయినా ఏదున్నా మనిషికి సంబంధించిన కథ అయితే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను క్యారెక్టర్స్ గా విలన్ గా చేస్తున్నప్పుడు ఆ కథలు వేరే కథలు. మరి అది కమర్షియల్ గా అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు ఉంటాయి. నేను కమర్షియల్ గా విలన్ గా చేసిన వేరే క్యారెక్టర్ చేసిన. నేను సోలోగా చేస్తున్నప్పుడు కథలు నేను చాలా ఇష్టపడేది హ్యూమన్ టు హ్యూమన్ కనెక్ట్ అయ్యే కథలు. అండ్ ఈ కథలో ఒక హస్బెండ్ గా, ఒక వైఫ్ గా, ఒక డాటర్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ తాలూకున ఒక టెన్షన్ ఉంటుంది కదా, అది అయితే మీరు చూస్తారు. ఓకే, అంటే అరవింద సమేత జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయనతో పాటు ఒక రోల్ చేశారు, బాగుంది. దాని తర్వాత మీకు ఏమైనా విలన్ క్యారెక్టర్స్ కానీ మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే మీరు అవి ఎంచుకోలేదా, లేదంటే నేను హీరోగానే చేస్తానని మీరు
ఇట్లానే చేస్తున్నారు? లేదండి, నిన్న ఆ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు అరవింద్ సమేత చేయడానికి కారణం ఏంటండి? కథ బాగుంది, కథ చుట్టూ నా పాత్రలు బాగున్నా, నేను అంత పెద్ద కథలు నేను ఒక పాత్రన కథను నడిపిస్తున్నా కానీ నేను చూసేది ఏంటంటే ఆ కథలో నా క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెంట్ ఉంది, ఆ క్యారెక్టర్ స్క్రీన్ ప్లేని ఎంత మూవ్ చేస్తుంది, ఆ కథని మొత్తం ఫుల్ఫిల్ అవడానికి నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అని చూసుకుంటా. సో ఏ కథ అయినా క్యారెక్టర్ బాగుండి కథ బాగుంటే చేయడమే అండి, అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే కమర్షియల్ మూవీస్ ఎక్కువ చూసిస్తే జనాలు అటాచ్ అవుతుంది కమర్షియల్ మూవీస్ కి. కమర్షియల్ మూవీస్ ఏంటంటే కొంచెం కామెడీ, కొంచెం 4 ఫైట్లు, ఇలాంటి మూవీస్ కి ఎక్కువ చూస్తున్నారు. ఈ హర్రర్ లేదా ఈ ఫ్యాన్సీ మూవీస్ ఇలాంటి ఎక్కువ చూడట్లేదు. మీరు ఆ జోనల్లో ఏం ఎంచుకోవట్లేదా కథలు? ఇప్పుడు కమర్షియల్ సినిమా మీరు అంటున్నారు, ఇప్పుడు కమర్షియల్ సినిమా 3 days కి అయిపోయింది. ఒక ఫ్రైడే రోజు కమర్షియల్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ ఇట్, అదేంటి సినిమా టెంప్లెట్ సినిమా తీసేసారు అంటున్నారు. కాన్సెప్ట్ డ్రివెన్ సినిమాలు చేస్తే కాన్సెప్ట్ బాగుంది, సినిమా బాగుంది, కానీ కమర్షియల్ గా ఆడలేదు అంటారు. సో అది మిత్, అది చెప్పలేము. ఓకేనా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ మూడ్. ఆడియన్స్ ఇంటి నుంచి థియేటర్ కి వచ్చి చూడాలంటే అది కమర్షియల్ సినిమానా, థ్రిల్లర్ సినిమానా, ఏ సినిమా అయినా అవన్నీ ఆడియన్స్ కి నచ్చాలి. మనం ఇచ్చే ట్రైలర్, మనం ఇచ్చే కంటెంట్ నచ్చితేనే వాళ్ళు బయటకు వస్తారు. ఆ కమర్షియల్ సినిమాకి ఫస్ట్ 2 days మీకు ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల మీకు ఆ రష్ ఉంటది. దాని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, నార్మల్ ఆడియన్స్ రావాలి కదా. సో ఎవ్రీ ఫిలిం ఇస్ సేమ్, ఓన్లీ థింగ్ ఇస్ ఆడియన్స్ రావాలి అండ్ ఆడియన్స్ కి నచ్చితేనే వస్తారు. మన పని ఏంటంటే మనం ప్రమోట్ చేయాలి, వాళ్ళని ఫోర్స్ చేయలేము. నా సినిమా చూడలేదు నువ్వు ఎందుకు అనేసి ఫోర్స్ చేయలేం. కాకపోతే మన ప్రమోషన్ లో వాళ్ళకి చెప్పాలి, ఇలాంటి ఒక సినిమా చేసాం, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్, యూ విల్ లైక్ ఇట్. ఈ సినిమాలో హీరోయిన్ గా కామాక్షి గారు చేశారు, ఆమె రోల్ ఎలా ఉంటది, ఆమెతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు ఎప్పుడైతే కథ చెప్పారో, కథ చెప్పినప్పుడు నేను ఐ ఫెల్ట్ యూ నీడ్ ఎ స్ట్రాంగ్ యాక్టర్ ఫర్ దిస్. అంటే ఎందుకంటే రాసిన ఎమోషన్స్ అంటే అండర్ లేయర్డ్ ఎమోషన్స్, అవి చెప్పలేము కానీ కనిపించాలి. ఒక యాక్టర్ కి ఇది చాలా ఇంపార్టెంట్, యాక్షన్ కంటే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. తను వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ నేను చూసాను ఈ మధ్య కాలంలో. షీఈ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్, కాన్షియస్ గా ఉంటారు. తను ఎంచుకునే, నేను ఎలా ఎంచుకుంటాను పాత్రలు తను కూడా అలాగే ఎంచుకుంటారు. సో ఎక్కడో మా వేవ్ లెంత్ కలిసింది. ప్లస్ పొలిమేరలో ఆవిడ మంచి క్యారెక్టర్ చేసి తనకి దాదాసాహెబ్ ఫాల్కే క్రిటిక్ అవార్డు వచ్చింది, నాకు దాదాసాహెబ్ ఫాల్కే బెస్ట్ అవార్డు వచ్చింది. సో మేము తెలుగు నుంచి ఒక యాక్టర్ యాక్ట్రెస్ దాదాసాహెబ్ ఫాల్కే ఇది ఫస్ట్ టైం జరిగింది అవార్డు రావడం. సో నేను పొలిమేర చూశాను, బట్ ఈ కథ విన్న తర్వాత ఎందుకు ఐ ఫెల్ట్ కామాక్షి విల్ బి రైట్. అండ్ నేను డైరెక్టర్ గారికి ఒక ఆప్షన్ ఇచ్చా, సార్ నేను ఒక ఫిల్మ్ చూశాను పొలిమేర, మీరు చూసారంటే లేదు చూడలేదండి, అది చూడండి సార్, అందులో ఒక అమ్మాయి ఉంది కామాక్షి అని, మీకు నచ్చితే యూ కెన్ అప్రోచ్. నా ఐడియాకి తనకు అనిపించింది అన్న. అండ్ అప్పటికప్పుడే సినిమా చూసి వెంటనే నాకు బాగా నచ్చి నెక్స్ట్ డే తను కాస్ట్ చేశారు అండ్ షీ బ్రాట్ లాట్ టు ద ఫిల్మ్. శాంతి అనే క్యారెక్టర్ నాకు తెలిసి నేను ఇంకొకరిని ఊహించుకోలేను, ఎంత బాగా చేశారు. అంటే ఉన్నారు చాలా గొప్ప నటులు ఉన్నారు, చాలా గొప్ప యాక్ట్రెసెస్ ఉన్నారు, కానీ తను చేసిన యాక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సినిమాలో యూ విల్ ఫీల్ హర్ పెయిన్. ఓకే, ఫైనల్ గా ఏంటంటే ఎక్కువగా తమిళ్ డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నారు నవీన్ చంద్ర గారు అంటున్నారు. తెలుగులో ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అది కాక తెలుగులో ఎన్నో ఛాన్సెస్ వస్తున్నాయి అందరికి, కానీ నవీన్ చంద్ర గారికి ఎందుకు తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఎంచుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే తెలుగు డైరెక్టర్ ఎంచుకోవట్లేదు కాదండి, చాలా కథలు వస్తున్నాయి తెలుగులో కూడా. కాకపోతే అదే అండి, నాకు ఈ మధ్యన ఈ పిచ్ డెక్ ఫ్యాషన్ ఎక్కువ అవ్వడం వల్ల, ఫ్యాషన్ అండ్ సారీ ఐ షుడెంట్ యూజ్ దట్ వర్డ్ కాల్డ్ ఫ్యాషన్, బట్ పిచ్ డెక్ లో చూసేది ఒకటి ఉంటుంది, వాళ్ళు నరేట్ చేసేటప్పుడు ఒకటి ఉంటుంది, సో అది మ్యాచ్ అవ్వదు. సో అండ్ నాకేంటంటే కథ ఎక్కడి నుంచి వచ్చినా నేను చేస్తానండి. తమిళ డైరెక్టరా, కన్నడ డైరెక్టరా, హిందీ డైరెక్టర్ ఎవరైనా కథ బాగుండాలి, కథలో పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండాలి, అంతే చాలు. ఫైనల్ గా నవీన్ చంద్ర గారి మూవీ 150 రూపీస్ పెట్టి నేను సినిమా ఎందుకు చూడాలి అంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు నా సిరీస్ అయినా నా సినిమాలైనా ఓటీటీలో థియేటర్లో ఎంతమంది చూసారు కదా, ఎక్కడ కూడా మిమ్మల్ని
నా కథ విషయంలో కానీ నా క్యారెక్టరేషన్ విషయంలో కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో డిసప్పాయింట్ చేయకూడదని చాలా కష్టపడుతుంటాను నేను ప్రతి సినిమాకి. ఈ షో టైం కూడా ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నా ప్రీవియస్ ఫిలిమ్స్ అయితే మీకు ఎంత హ్యాపీగా ఎంగేజ్ అయిందో, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఈ సినిమా కూడా 100% ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు పర్సనల్ గా నాకు మెసేజ్ పెడతారు ఈ సినిమా చూసిన తర్వాత. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. సో July 4th షో టైం మిస్ చేయకండి. There's one more good film coming from my side. You will love the film. Thank you.